హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఎ మినీ వ్లాగ్. ఈ వీడియోలో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. అండ్ నేనైతే ఈరోజు ఒక ఎగ్జామ్ రాయబోతున్నాను. ఆ ఎగ్జామ్ ఏందో చెప్తాను అనమాట. అలాగే సెంటర్ ఎక్కడ పడింది, ఎందుకు ఈ ఎగ్జామ్ రాస్తున్నాను, IIITలో చదువుతున్నాను కదా, మళ్ళీ ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాను, మొన్నే హాలిడేస్ అయ్యి వచ్చినా కానీ ఎందుకు ఈ ఎగ్జామ్ రాస్తున్నాను, ఇవన్నీ అయితే చెప్తాను. దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో ఎలాంటి బోర్ కొట్టుకున్నట్టే ఉంటుంది. కొంచెం సేపు అయితే జస్ట్ లెంత్ ఎక్కువగా ఉండదు, హాయిగా అయితే చూసేయండి. అండ్ ఇంకా నాకైతే సెంటర్ వచ్చేసి మన నెల్లూరులో ఉండే గీతాంజలి అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ చెప్పాను కదా, నాకైతే సెంటర్ వచ్చేసి మన నెల్లూరులో ఉండే గీతాంజలి యూనివర్సిటీలో అయితే వచ్చిందనమాట. ఇంకా మార్నింగే లేసేసి ఎగ్జామ్ కోసం అయితే ఇంకా 7కి అయితే బయలుదేరాను ఇంటికాడ నుంచి. ఇంకా కాలేజ్కి వెళ్ళేసరికి అయితే ఒక 8 అట్లా అయ్యింది, హాఫ్ అన్ అవరే జర్నీ. ఇది మీ అందరికీ తెలుసు కదా, మన నెల్లూరులో చాలా ఫేమస్ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్. అటునుంచి అయితే వెళ్ళామన్నమాట. అలాగే నేను ఫస్ట్ టైం మన పెన్నా బ్యారేజ్ ఎక్కానమాట. ఇది కట్టినాక ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడం. ఎందుకంటే ఇది కట్టినప్పుడు నేను అయితే హాస్టల్లో ఉన్నాను, ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ దయ వల్ల మొదటిసారి అయితే ఎక్కాను. చూడండి, ఒక సైడ్ ఏమో వాటర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి పెన్నా నదిలో ఎడారిగా ఉంది. ఇది చాలా బాగుంది, బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రెష్ గాలి కూడా వస్తుంది ఇక్కడ నుంచి. ఇంత నీళ్లు చూడడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట పెన్నా నదిలో. అండ్ ఇంకా చెప్పలేదు కదా నేను ఏ ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పేసి. నేనైతే ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశాను అనమాట. ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు రాశానంటే, మీరందరూ అనుకోవచ్చు IIITలో చదువుతున్నావు కదా, అక్కడే 6 years చదువుతావు కదా, మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు అని. జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే రాశాను అనమాట. ఎటువంటి ర్యాంక్ వచ్చింది బయటకు వచ్చేద్దాం అని అయితే కాదు. అండ్ కొంతమంది రాసి అయితే బయటకు అయితే వచ్చేస్తారు, కాకపోతే నాకు బయటికి రావాలని లేదు, 6 years అక్కడే చదవాలని ఉంది. సో నేనైతే జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే రాశాను. ఇప్పుడు కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమైనా రాస్తామా, ఇదే కదా ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇంకా రాశాను అనమాట. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి అయితే అప్పటికే చాలా మంది అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అయితే సెంటర్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా 3 hours ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అప్పటికే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారనమాట. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే మిగిలిందనమాట. ఇంకా ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.